రైట్ మరొక బ్రేకింగ్ ఇది మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరుకైతే తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం ఆరోగ్య కేంద్రంలో కాకానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వెంకటగిరి కోర్టుకు తరలించనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని కోసం పోలీసులు 2 నెలలుగా వెతుకుతున్నారు. హైదరాబాద్, బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టారు. కాకాని బంధువుల ఇళ్లు, ఫామ్ హౌస్లలో ముమ్మరంగా గాలించారు పోలీసులు. కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, వైసీపీ నేత అక్రమ మైనింగ్ కేసులో నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరుకైతే తరలించారు. అయితే ఈ అరెస్టులన్నీ కూడా ఖండిస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. మేరు నాగార్జున కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా కక్ష సాధింపులు పాల్పడుతున్నారంటూ కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ రోజు జరగబోయే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా. సునీల్, నిన్న అయితే బెంగళూరులో అరెస్ట్ చేసి ఇటు నెల్లూరు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్, జైల్లో పెట్టబోతున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు, కోర్టుకి ఈ రోజు తీసుకెళ్లబోతున్నారు అనేది కొన్ని రకాలుగా వినిపిస్తున్నాయి. వైద్య పరీక్షలు తీసుకెళ్లబోతున్నారు, ఒకటి కోర్టు తీసుకెళ్లబోతున్నారు అని, ఒకటి ఈ స్టేషన్ అని. సో కొంత మీమాంస కనిపిస్తోంది. ప్లీజ్ క్లారిటీ. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కక్ష రాజకీయాలు జరుగుతున్నాయని ఒకవైపు అయితే వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నెల్లూరు జిల్లా పొదలకూరు రుస్తు మైన్స్ కి సంబంధించి అక్రమ మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ కాకాని గోవర్ధన్ రెడ్డి, అప్పటి మాజీ మంత్రి, ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలోనే ఆ అక్రమ మైనింగ్ జరిగిందని కూడా ఆరోపించారు. దీంతో పాటు కూడా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు అయితే నమోదు చేశారు. నమోదు చేసిన వారం రోజుల తర్వాత విచారణకు రావాలని కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే కోరిన అనంతరం కూడా నోటీసులు జారీ చేయండి, తర్వాత నేను విచారణకు హాజరవుతానని మాజీ మంత్రి అయితే పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కూడా 2 సార్లు, మొదటిసారిగా తన నెల్లూరులో తన నివాసంలో, అదేవిధంగా రెండోసారి హైదరాబాద్ లోని తన కుటుంబ సభ్యులకి అయితే కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికైతే అప్పట్లో ప్రయత్నం చేశారు. 2 నెలల క్రితం అయితే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపుగా కూడా 55 రోజులు అవుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరికి కనిపించకుండా అండర్ గ్రౌండ్ లో ఉన్నారనే పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య సమయంలో బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు అయితే అక్కడికి వెళ్లి ఏపీ పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. పట్టుకున్న అనంతరం కూడా రోడ్డు మార్గంలో నెల్లూరుకి తరలించారు. నెల్లూరు వెంకటాచలంలో ఉన్న పోలీసుకు సంబంధించి అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఆ ట్రైనింగ్ సెంటర్ లో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని రాత్రి అంతా కూడా అక్కడే పెట్టారు. తెల్లవారుజామున 2 గంటల నుండి 3 గంటల సమయంలో వెంకటాచలంలోని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే మెడికల్ చెకప్ కోసం అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, అయితే గొడవలు జరగకుండా, అక్కడ నాయకులు అక్కడికి చేరుకోకుండా కూడా అక్కడికి మెడికల్ కి తీసుకెళ్లిన అనంతరం మళ్ళీ కూడా రాత్రి ఎక్కడైతే ఉంచారో అక్కడికే తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోర్టుకు హాజరుపరుస్తారా, లేదు వెంకటగిరి కోర్టుకు హాజరుపరుస్తారా, లేదు గూడూరు కోర్టుకు హాజరుపరుస్తారా అన్న విషయాలు అయితే క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది. ఇట నాయకులకు కానీ, ఇట కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కానీ, మీడియాకు కానీ దగ్గరికి రాని పరిస్థితి, ఎలాంటి ఇంటిమేషన్ లేని పరిస్థితి. ప్రస్తుతం అయితే వెంకటగిరికి సంబంధించి కోర్టులో భారీగా పోలీసులు అయితే మోహరించున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భారీగా అయితే పోలీసులు మోహరించున్నారు. ఆ మోహరించడంతో పాటు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని 8 నుంచి 9 గంటల మధ్యలో వెంకటగిరి కోర్టుకైతే తీసుకెళ్తారని ఒక సైడ్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులంతా కూడా రాత్రి నుండి నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ అక్రమ కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కక్షతోనే ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా
కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుంటాడు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుంటాడు. అలాంటి నోరు కట్టేయడం కోసమే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు మేరుగ మురళి, చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ రోజు ఉదయం 9 నుండి 10 గంటల లోపు కాకానిని నెల్లూరు కోర్టుకు హాజరుపరుస్తారా, లేదు వెంకటగిరి కోర్టుకు హాజరుపరుస్తారా, వెంకటగిరి కోర్టుకు హాజరుపరిస్తే నెల్లూరు జైలుకు పంపిస్తారా, లేదు రాజమండ్రి జైలుకు పంపిస్తారా అనే క్లారిటీ అయితే ఈ రోజు 9 నుంచి కూడా 11 గంటల లోపు ఇక్కడ తెలియనున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.